దేవుని వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనము. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదో, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. చాలు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకో చోట ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మరి భూమి మీద నీతిమంతులము ఎవరు అంటే రక్షణ పొందిన మనమే. యేసు ప్రభువారిని నిజమైన దేవుడిగా ఎరిగి నీటి బాప్తిసం తీసుకొని ప్రార్థన, ఆరాధన, దేవుని వాక్యం చదువుతున్న మనమే ఈ లోకములో నీతిమంతులం. కాబట్టి నీతిమంతులతో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులకి ఆపద రాదు. ఎందుకంటే నీతిమంతుల యొద్ద నుండి దేవుడు ఆపదలన్నీ తొలగించేవాడు. నీతిమంతులకి ఆపద రాకుండా మన దేవుడు కాపాడేవాడు. నీతిమంతుల గుడారాలని, నీతిమంతుల్ని, నీతిమంతుల బిడ్డల్ని, నీతిమంతుల ఉద్యోగాల్ని, నీతిమంతుల వ్యాపారాలని, నీతిమంతుల పంటను, నీతిమంతుల చేతి పనులను అన్నిటిని కూడా సురక్షితంగా కాపాడే దేవుడు. మన మీదకి ఏ ఆపద రాకుండా కాపాడే దేవుడు. కాబట్టి నేను మనం ఈనాడు నీతిమంతులుగా చేయబడ్డాము, యథార్థవంతులుగా చేయబడ్డాము, న్యాయవంతులుగా చేయబడ్డాము, పరిశుద్ధులుగా చేయబడ్డాము. అందుకు మనము కాపాడబడుతున్నాం. కాబట్టి నేను కూడా నీతిమంతులమైన మనము ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. అందుకే తిమోతికి రాస్తూ అపోస్తులైన పౌలు గారు, మనము సుఖముగాను నెమ్మదిగాను జీవించున్నట్లుగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి అంటున్నాడు. కాబట్టి లోకములో దేవుని బిడ్డలుగా నీతిగా నెమ్మదిగా జీవించాలంటే మనుషులందరి రక్షణ కొరకు, మనుషులందరూ నిజదేవుని ఎరిగి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా మనమందరము ప్రార్థన చేయాలి.